మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ మండలాల్లో ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే మన దగ్గర ఐటీడీఏ పిఓ రాహుల్ సార్ మన దగ్గర ఉన్నారు, ఐఏఎస్ గారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, రేపు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీరు గిరిజనులకు ఇచ్చే సందేశం? ముందుగా అందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. సో మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన హక్కులు ఇవన్నీ ప్రపంచానికి అందరికీ, అంటే మిగతా వాళ్ళకి అందరికీ కూడా తెలియజేయాలన్న సదుద్దేశంతో మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుతున్నాము. సో ఈసారి కూడా ఐటీడీఏ తరపున చాలా ఘనంగా కూడా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రతి ఏటా కూడా చేస్తూ ఉంటారు. గిరిజనులకి ప్రత్యేకమైన ఏదన్నా కోసం చేసే అంటే ఈసారి మొదటిసారిగా మనకు ప్రభుత్వం నుంచే సర్క్యులర్ వచ్చింది ఘనంగా చేయమని చెప్పేసి. సో మేము ప్లస్ ఆదివాసీ సంఘం యొక్క పెద్దలు ఉంటారు కదా, అందరం కూడా కులంకషంగా చర్చించి ఏమేమి ప్రోగ్రామ్స్ చేయాలి అనేది చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాము. సో ఆ రోజు ప్రోగ్రామ్ అయితే ఘనంగా జరుగుతుంది. నేను ఐటీడీఏ తరపున మనము చాలా మంచి పనులు చేస్తున్నాము ట్రైబల్ వారి కోసము. నేను ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడ్యుకేషన్ తీసుకుంటే మనకు ఐటీడీఏ మొత్తం కలిపి ఒక 80 దాకా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మనం ఆల్రెడీ చిన్న రిపేర్స్ చేసి ఉన్నాం సమ్మర్లోనే. తర్వాత కొత్తగా ఫ్యాన్లు, కొత్తగా ట్యూబ్ లైట్లు అన్నిట్లో కూడా పెట్టాము. ముందు కలెక్టర్ గారి సహకారంతో మేము ప్లాన్ చేస్తున్నాము. ఎక్కడెక్కడైతే తినడానికి కిచెన్ షెడ్స్ లేవో, లేకపోతే కాంపౌండ్ వాల్స్ కూడా మొత్తానికి లేవో, అవన్నీ కూడా ఈ వర్షాకాలం అయిన తర్వాత వెంటనే అవి కూడా టేకప్ చేయబోతున్నాము. ఇంకా మనం చేసిన అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఇక్కడ పిల్లలు కొద్దిగా క్వాలిటీ పెంచాల్సిన అవసరం ఉంది. సో ఈ పట్టి మనము పరీక్షలు రాసే విధానం మొత్తానికి పోయి వాళ్ళు మొత్తం కంటెంట్ అంతా అర్థం చేసుకుని రాసేటట్టు కూడా మేము ప్రణాళికలు చేస్తున్నాము. ప్లస్ మన పిల్లలు ఇప్పటి నుంచే, ఈ చిన్న సంవత్సరాల నుంచే వాళ్ళు పెద్దగా అయితే ఏం అవ్వాలి, ఏం గోల్ పెట్టుకోవాలి, అది ఎట్లా సాధించాలి అని చెప్పి దాన్ని సాధించడానికి కూడా మేము కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అని ఒక కొత్త ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయబోతున్నాము. తర్వాత మీ అందరికీ తెలుసు, రీసెంట్ గా మన రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. సో ఇక్కడ మన ఆదివాసీ పిల్లలు ఎవరైతే డిగ్రీ, పీజీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకు కూడా ఈ గ్రూప్స్ కానీ లేకపోతే డిఎస్సికి కానీ ఏమైనా వాళ్ళకు ట్రైనింగ్ కావాలంటే ఇస్తాము. రీసెంట్ గా మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక 10 మంది మన ఐటీడీఏలో చదువుతున్న ఆదివాసీ పిల్లలు క్లియర్ చేశారు. వాళ్ళకు హైదరాబాద్ లో ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్ లో మెయిన్ ట్రైనింగ్ కోసం ఐటీడీఏ తరపున ఆల్రెడీ 10 మందికి పంపాము. వాళ్ళు సక్సెస్ అవుతారని కూడా ఆశిస్తున్నాను. ఇంకా కూడా మనకు ఇక్కడ 2 స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో అథ్లెటిక్స్ మరియు ఆర్చరీలో చాలా ప్రతిభ కనిపిస్తూ ఉంది. సో వాళ్ళకి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి, కొత్త కోచెస్ ఏం అవసరం ఉంది, అవన్నీ కూడా తెప్పించడానికి కూడా ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తున్నాము. సార్, ఇప్పుడు ప్రధానంగా చెప్పండి, అంటే మీకు ఆదివాసీ కొంతమంది ఐఏఎస్ అందరికీ కూడా రావాలని లేదు, మీకు కోయి భాష కూడా వచ్చు అని చెప్పని మాకు తెలిసింది. నిజమేనా సార్ అది? లేదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చి 1 నెల అవుతుంది. సో ఇక్కడంతా చూస్తున్న తర్వాత, మండలాల్లో, గ్రామాల్లో తిరుగుతున్న తర్వాత వాళ్ళతో మమేకం అయ్యి ఏదన్నా మనం చేయాలి అని అనుకుంటే వాళ్ళ సంస్కృతి కూడా మనకు కొద్దిగా తెలిసి ఉండాలి. భాషకు మించిన సంస్కృతి లేదు. సో నాకు ముందుగా అంటే భాషలు అంటే ఇష్టము. నా యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో ఆప్షనల్ కూడా తెలుగు సాహిత్యమే. సో ఆ ఉన్న ఉత్సుకతతోన నేను మెల్లిమెల్లిగా, అంటే రోజు ఒక అరగంట నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. మేబీ ఒక 5-6 నెలల్లో వస్తుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే మనకి గిరిజన అభివృద్ధి కోసం ఐటీడీఏ ఖచ్చితంగా ఇక్కడ అన్ని విధాలా కూడా వాళ్ళకి అండదండగా ఉంటుందని చెప్పని పిఓ సార్ చెప్పడం జరుగుతుంది. గిరిజనులకి వాళ్ళకి భాష కూడా సార్కు వచ్చి కాబట్టి వాళ్ళ బాధని చెప్పుకుంటాం, కానీ వారికి అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళ బాధ తీర్చడానికి కూడా తొందరగా వీలవుతుంది. కాబట్టి గిరిజనులకి ఎటువంటి ఇబ్బంది జరగదని ఆశిద్దాం. కెమెరామెన్ బాలసూర్యతో నాగరాజు, సుమన్ టీవీ, భద్రాచలం.